నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, అధికారులు. చీరాల రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై కారు బీభత్సము. 3 ద్విచక్ర వాహనాలు ఢీకొట్టిన కారు, ఒకరు మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు. వేటపాలెం రామన్నపేటలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పరిశీలించిన డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ మాధవీలత. కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలు విడనాడాలని సూచన. చీరాల పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వివిధ శాఖల అధికారులు ఆయా కార్యాలయాలలో అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశంలో నేడు అన్ని వర్గాల ప్రజలు సమాన హక్కులు, స్వేచ్ఛ వాయువులు అనుభవిస్తున్నారంటే అందుకు కారణం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి ఫలితమేనని పలువురు అధికారులు అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని చీరాల పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వివిధ శాఖల అధికారులు ఆయా కార్యాలయాలలో అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్యంగా చీరాల మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ హుసేన్ సిబ్బంది అంబేద్కర్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. అలాగే చీరాల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సాంబశివరావు సిబ్బంది అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మరోవైపు కోర్టు ప్రాంగణంలో చీరాల న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా చీరాల ఎల్ఐసి ఉద్యోగులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ యువత అంబేద్కర్ వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా ఆయన రాసిన రాజ్యాంగం ఈనాడు మనకు అందరికీ కూడా అన్ని రకాల జనాలకు కూడా మెచ్చుకునే రకంగా ఉందన్నమాట. అందరికీ ఉపయోగపడేట్టుగా ఉందన్నమాట. ఆయన ఆ కాలంలోనే 1947 నుంచి 50 వరకు రాజ్యాంగాన్ని ఏదైతే రాశారో ఆ రాసినప్పుడే ఎంతో ముందు చూపుతోటి భావితరాలు దృష్టిలో పెట్టుకొని ఆ బడుగు బలహీన వర్గాలను అనగదొక్కిన వాళ్ళని వృద్ధిలోకి తీసుకొని రావడానికి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఆయన రాజ్యాంగాన్ని నిర్మించటము, అన్ని తరగతుల వాళ్ళను, అన్ని విధాల వాళ్ళను, అందరూ జనాలను కూడా సంతృప్తిపరచడానికి, అందరూ పురోభివృద్ధి చెందడానికి ఆయన ముందు చూపుతో చేసిన రాజ్యాంగాన్ని ఈరోజు మనం అనుభవిస్తున్నాము. కాబట్టి ఆయనకు మనం అందరం కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన చూపిన దారిలో కూడా అందరూ పయనించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి వేడుకలను నిర్వహించుకుంటున్నాము. మన భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మించి మనకు ఒక దారి చూపిన దార్శనికుడు మన బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన యొక్క ఆశయాల్ని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల్ని నెరవేర్చడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా అందరికీ చీరాల మండల ప్రజలందరికీ ఇంకోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతిని పురస్కరించుకొని చీరాల జీవిత సంస్థ యందు కార్యక్రమాన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేశాము. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉద్యోగస్తులకి, అలాగే పాలసీదారులకి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 130వ జయంతిని విరాంచావి సాగరంలో చేసుకుంటాం మాకెంతో గర్వంగాను, అదృష్టంగాను భావిస్తూ ఉన్నాము. ప్రపంచ మేధావి, రాజనీతిజ్ఞుడు, న్యాయ కోవిదుడు, అలాగే కుల వివక్షతని, అంటరానితనాన్ని వాటిపై పోరు సాగించి విజయం సాధించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రజలకి ఏమేం చేస్తే బాగుంటుందనే విధానంతో ఆలోచించి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుడు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా ఈరోజు చీరాల తాలూకా ఏపీఎన్జిఓస్ అసోసియేషన్ పక్షాన మరి ఉద్యోగస్తులు అందరూ కూడా వచ్చి మరి అంబేద్కర్ గారికి మరి జయంతి నివాళులు అర్పించడం జరిగింది. ప్రపంచ మేధావి, సింబల్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞాన ప్రతీక డాక్టర్ అంబేద్కర్ గారి 130వ వర్ధంతి సందర్భంగా ఆయన ఈ రోజున మనం ఘనపరిచి ఉత్సవం చేసుకోవడం అనేది మన బాధ్యతతో కూడిన విషయం. రాజ్యాంగాన్ని కూడా అవగాహన చేసుకొని ఈ దుష్ట శక్తులు చేస్తున్నటువంటి ఈ దుష్ట చర్యల్ని
ఎదుర్కోవాలని ప్రతి ఒక్కరి భారతీయుడు బాధ్యతగా తెలుసుకొని ఆ విధంగా ముందుకెళ్ళి అంబేద్కర్ ఆశయాల సాధన విషయంలో ప్రతి ఒక్కరూ వారితో పాటు అందజేసి భారతదేశాన్ని దుష్ట శక్తి నుంచి కాపాడాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం చీరాల ఫ్లైఓవర్ బ్రిడ్జిపై కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. కారు డివైడర్ను ఢీకొట్టగా ఎదురు వస్తున్న 3 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. దీంతో ఒకరు అక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. చీరాల ఫ్లైఓవర్ బ్రిడ్జిపై కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. కారు డ్రైవర్ను ఢీకొని ఎదురుగా వస్తున్న 3 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు చీరాల జయంతిపేటకు చెందిన అశోక్ గా గుర్తించారు. మృతుడు అశోక్ చీరాల మండలం ఈపురపాలెంలో వీఆర్ఓగా విధులు నిర్వహిస్తూ ఉంటాడు. తీవ్ర గాయాలైన క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రామన్నపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ మాధవీలత పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ మాధవీలత పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ మాధవీలత మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. ఈ రోజు ప్రతి సచివాలయం వద్ద కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు 45 సంవత్సరాలు పైబడిన వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎటువంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. కార్యక్రమంలో సిహెచ్ఓ గురవమ్మ, హెచ్ఈఓ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి ప్రసాదరావు, వీఆర్ఓ కోమల పార్వతి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈరోజు టీకా ఉత్సవం సందర్భంగా రామన్నపేట పంచాయతీ ఆధ్వర్యంలో మన నాగరూపం గుడి రూట్లో ఆ స్కూల్లో వ్యాక్సినేషన్ పెట్టాము. ఇక్కడ అందరికీ కూడా కోవాక్సిన్ వేస్తున్నాము. అదేవిధంగా బీబీహెచ్ జూనియర్ కాలేజీలో కూడా కోవాక్సిన్, కోవిషీల్డ్ సెకండ్ డోస్ వచ్చిన వాళ్ళు కోవిషీల్డ్, ఫస్ట్ డోస్ కోవాక్సిన్ వేస్తున్నాము. ఈ సందర్భంగా మొత్తం మాకు ఇవాళ 500 మందికి మాకు టార్గెట్ ఇచ్చారు, వేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఇంకా వ్యాక్సిన్ వస్తుంది. తర్వాత కేసులు కూడా బాగా పెరుగుతున్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండి మాస్క్ ధరించి దూరం పాటిస్తూ శానిటైజర్ వేసుకుంటూ తర్వాత ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఒక 10 రోజుల వరకు ఈ నొప్పుల బిళ్ళలు అంటే డైక్లోఫినాకు, కాంబిఫ్లేమ్ అటువంటి ట్యాబ్లెట్లు వాడకూడదు. తర్వాత మీకు ఏదైనా ఇతరత్ర అలవాట్లు ఉన్నా కూడా మందు అటువంటి అలవాట్లు ఉన్నా కూడా ఒక 10 రోజుల దాకా ఆగితే మీకు బాగుంటుంది. ఈరోజు ఈ కరోనా నియంత్రించడం కోసం మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి పెట్టిన ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ వీళ్ళు పర్యవేక్షణ చేయడం కోసం నేను వచ్చాను. అన్ని గైడ్లైన్స్ పాటిస్తున్నారా లేదా ఇవన్నీ అన్నమాట వచ్చాను. బాగా ఇక్కడ జనాలంతా బాగా సమీకరించారు, చాలా బాగా వచ్చారు వ్యాక్సినేషన్ కోసం. ఇలాగే ప్రతి చోట కూడా వ్యాక్సినేషన్ కోసం అందరూ మోటివేట్ అయ్యి రావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే కరోనా వ్యాధి కన్నా కరోనా వ్యాక్సిన్ బెటరు. వ్యాధి వల్ల చాలా తీవ్రంగా వచ్చి తర్వాత జీవితంలో చాలామంది జీవితాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. 500 దాకా మన జిల్లాలో పోయిన సంవత్సరం మరణించడం జరిగింది కరోనా వ్యాధి చేత. ఆ మరణాలన్నీ నిరోధించాలంటే తప్పనిసరిగా మనకి వ్యాక్సినే. మనకి మామూలుగా జీవితంలో ఎన్నోసార్లు జ్వరాలు వస్తాయి. కేవలం వ్యాక్సిన్ వల్ల వచ్చే జ్వరం కోసం భయపడకూడదు, మైల్డ్గా వస్తుంది. అందువల్ల తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఈ వ్యాక్సిన్ చేసుకొని కరోనా వ్యాధి వ్యాపించకుండా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి నియంత్రించుకోవాలని. చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులు ముక్కోను పార్కు కూడల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించినప్పుడే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళులు అర్పించినట్లని చీరాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మార్పు గ్రెగోరీ అన్నారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకుని చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముక్కోనం పార్కు సెంటర్ కూడల్లోని అంబేద్కర్ విగ్రహానికి వైకాపా నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంతకు ముందుగా స్థానిక హైస్కూల్ రోడ్లోని పార్టీ కార్యాలయం నుండి ముక్కోనం పార్క్ కూడలి వరకు వైకాపా నాయకులు ర్యాలీ నిర్వహించారు.
ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన ఘనత అంబేద్కర్కే దక్కుతుందన్నారు. ఈ ప్రాంతంలో అంబేద్కర్ భవనం ప్రాంగణంలో 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారులను కోరటం జరిగిందని, అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ చూపిన మార్గంలో పయనించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పాపిశెట్టి సురేష్, సల్లూరి సత్యానందం, యండ్రపాటి కేజియా, గుండాల సలోమి, పండ్లూరి శిరీష, మొగిలి దీపిక, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు కనపర్తి బజ్జిబాబు, విష్ణుములకల సుబ్బారావు, సీనియర్ నాయకులు గుద్దంటి సత్యనారాయణ, శీలం శ్యామ్, గొర్రముచ్చు రాంబాబు, యాతం మేరీబాబు, డేవిడ్, దాసరి శ్రీకాంత్, పైడి రాజేష్, గుండాల వసంత్, కోటిదాసు, పాపబత్తుని థామస్, పండ్లూరి రమేష్, రెహమాన్, షబ్బీర్, పండ్లూరి జగదీష్, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజున చీరాల నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరం కూడా ఈ పుట్టినరోజు వేడుకలు స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పూలమాలలతోటి 130వ సంవత్సరము జన్మదిన సందర్భంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకుంటున్నాము. చీరాల నియోజకవర్గం దళితులకు, దళిత ఉద్యమాలకు, దళిత క్రైస్తవులకు పెట్టిన పేరు చీరాల నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో చీరాలకి నడి సెంటర్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహాన్ని ఆనాడు ఉన్నటువంటి కమిటీ స్వర్గీయ పొనిగల అశోక్ కుమార్ గారు ఇంకా మరి కొందరు కలిసి ఈ విగ్రహాన్ని ఈ నడి సెంటర్లో స్థాపించడం జరిగింది. దళితులకు పుట్టినిట్లైనటువంటి చీరాల పట్టణంలో 25 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయమని ఆనాడు ప్రభుత్వాన్ని, మున్సిపాలిటీని మేము కోరి ఉన్నాము. మరి అది సక్సెస్ అవుతుందని గతంలో కూడా అధికారులు చెప్పారు. మరి ఈ రోజు వరకు కూడా జరగలేదు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకి, ప్రభుత్వ అధికారులకు మన్నవించుకునేది ఏంటంటే ఈ ప్రాంతంలో ఖచ్చితంగా 25 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయమని గత 4 సంవత్సరాల నుంచి మేము అడుగుతూ ఉన్నాము. అది ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుకుంటున్నాము. చరిత్రలో ఈరోజు ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం. చీరాల అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ప్రారంభ కార్యక్రమాన్ని చీరాల మండల తహసీల్దార్ ప్రారంభించారు. అగ్ని ప్రమాద నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చీరాల మండల తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ అన్నారు. చీరాల అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ప్రారంభ కార్యక్రమాన్ని చీరాల మండల తహసీల్దార్ హుస్సేన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న ప్రమాదాలు కూడా సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వలన పెను ప్రమాదాలకు దారితీస్తున్నాయని, సరైన జాగ్రత్తలు పాటించడం వలన అగ్ని ప్రమాదాలు నివారించవచ్చునని అన్నారు. అనంతరం అగ్ని ప్రమాదాల వారోత్సవాల గోడ కరపత్రికలను ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాలను నివారించే క్రమంలో అసువులు బాసిన ఫైర్ ఆఫీసర్లకు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ వినయ్, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చీరాల మండల అగ్నిమాపక శాఖ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మొదటి రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మన ఏడీఎఫ్ వినయ్ గారు ఎంతో చొరవతో ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను.
అలాగే ఈ వారోత్సవాలు ఈ నెల 20 తేదీ వరకు జరుగుతాయి కాబట్టి ప్రతిరోజు ప్రజల్లో అన్ని చోట్ల కూడా ఎక్కడైతే ప్రామినెంట్ ప్లేస్లు ఉన్నాయో అక్కడ ప్రజల్లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలని నేను వారిని కోరుతూ ఉన్నాను. అలాగే ఇప్పుడు వచ్చే సీజన్ కూడా సమ్మర్ కాబట్టి ఫైర్ యాక్సిడెంట్లు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అవి ఇళ్లలో అయితేనేమి అలాగే కొన్ని ప్రాపర్టీ డామేజ్ కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి మనం ముందుగా ఈ అవేర్నెస్ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాపర్టీ లాస్ కానీ హ్యూమన్ లాస్ కానీ ఎలాంటిది జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చీరాల పట్టణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నాయకులు స్థానిక ముక్కోణం పార్క్ కూడలిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. దేశంలో నేడు అన్ని వర్గాల ప్రజలు సమాన హక్కులు, స్వేచ్ఛ వాయువులు అనుభవిస్తున్నారంటే అందుకు కారణం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి ఫలితమేనని పలువురు ప్రజా సంఘాల నాయకులు అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు చీరాల పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు ప్రజా సంఘాల నాయకులు స్థానిక ముక్కోణం పార్కు కూడలిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏపీయూడబ్ల్యూజే చీరాల శాఖ జర్నలిస్టులు స్థానిక ముక్కోణం పార్క్ కూడలిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అందరికీ ఆదర్శనీయుడని, కుల మతరహిత ఆధునిక భారతదేశం కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారన్నారు. యువత అంబేద్కర్ వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. అలాగే సిఐటియు ఆధ్వర్యంలో నాయకులు ముక్కోణం పార్క్ కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. అలాగే చీరాల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ముక్కోణం పార్క్ కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. అలాగే చీరాల ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నాయకులు ముక్కోణం పార్క్ కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. మరి రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ 130వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇవాళ జయంతి కార్యక్రమాలు అనేక చోట్ల ఘనంగా జరుపుతూ ఉన్నారు. మరి వారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో, ఈ రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి ఏదైతే రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలని ఇవాళ దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం కూడా జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఏపీడబ్ల్యూ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ భారతదేశంలో స్వతంత్రం రావడం ఎట్లయితే స్వతంత్రం వచ్చాక ప్రతి మనిషికి కులవేక్ష లేకుండా అన్ని వర్గాలకు సమానంగా ఒక రాజ్యాంగాన్ని పొందుపరిచి నిజంగా స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన ఫలాలు అందరికీ స్వేచ్ఛా స్వతంత్రాల ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ ఫలాలను అందరికీ అందించారు. ఈరోజు ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని పొగడబడుతున్న ఈ భారతదేశం కేవలం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే సాధ్యమైందని తెలియజేస్తున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి మనం జరుపుకుంటున్నాం. కానీ ఈ రోజున దేశంలోని పరిస్థితి చూస్తే పాక్షికంగా స్వేచ్ఛ హరించిపోయింది. ప్రశ్నించే హక్కు లేదు. ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తామన్నారు. ఒక పక్క దేశభక్తి అంటున్నారు, ఒక పక్క పాకిస్తాన్ అంటున్నారు, ఒక పక్క చైతన్యత్వం అంటున్నారు. అంతా కూడా ఆర్ఎస్ఎస్ స్వతంత్ర హిందూ ఫాసిస్టు విధానాన్ని ఈ రోజులో దేశంలో అమలవుతా ఉంది. దీనికి పరిష్కారం అంబేద్కర్ ఆనాడే చెప్పాడు. ఈ దేశంలో పేద సాదా బడుగు వర్గాలకి ఖచ్చితంగా ఉపాధి కల్పించాలా, ఉద్యోగాలు కల్పించాలా, విద్య కల్పించాలన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చీరాల నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ కూడా వచ్చి ఇక్కడ ఆ మహనీయునికి ఘన నివాళి అర్పించడం జరిగింది. మరి ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే కేవలం ఒక జాతి నాయకుడు, ఒక కుల నాయకుడుగా చిత్రీకరించినటువంటి వాళ్ళు ఈ గత పరిపాలకులు. ఆయన కేవలం ఒక కులానికో ఒక జాతికో నాయకుడు కాదు, ప్రపంచం మొత్తానికి కూడా గర్వించదగినటువంటి నాయకులలో నేటి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా మాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు చీరాల ముక్కోణం పార్కులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిమ్ముల జాతుల కోసం అనేక కష్టాలు పడి ఆయన భారత రాజ్యాంగాన్ని రచించారు. ఆయన పడ్డ కష్టాలు దళితులు ఎవరు పడకూడదని ఎంతో ఆలోచనతో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఫలాలు రాజ్యాంగంలో పొందుపరిచి ఈ రోజు మనకి ఈ స్థాయిలో ఉన్నామంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినట్టు భిక్ష అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు చూసుకున్నట్లయితే యావత్ ప్రపంచం మొత్తం మరి అంబేద్కర్ వైపు చూస్తుంది. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అయితేనేమి అది కేవలం దళితులకే తన జాతిగానే కాకుండా భారతదేశంలో అణచివేతకి గురైన ప్రతి ఒక్క వర్గానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఫలాలు అందించాడు. ప్రపంచ మేధావిగా ఇతర దేశాలు ఇతర ప్రపంచమంతా కూడా ఆయన గుర్తిస్తుంది. ఏ మ్యాన్ హీ వాజ్ వెపన్ ఆఫ్ ద నాలెడ్జ్. ప్రపంచ జ్ఞానాయుధం ఎవరంటే అది అంబేద్కర్. ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రాష్ట్ర జాతీయ స్థాయిలో నేటి కరోనా సమాచారాన్ని ఒకసారి చూద్దాం. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,85,190 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల నమోదుకు సంబంధించి ఇది సరికొత్త గరిష్టం. అంతేకాదు వరుసగా 4వ రోజు కూడా 1,00,000 వరకు పైగా కేసులు నమోదయ్యాయి. అలాగే ఈ ఏడాదిలో మరణాల సంఖ్య కూడా 1000 దాటేసింది. గడిచిన 6 నెలల తర్వాత దేశంలో అత్యధిక సంఖ్యలో 1026 మరణాలు నమోదు కావడం గమనార్హం. దీంతో దేశంలో ఇప్పటి వరకు మొత్తం 1,38,52,599 కేసులు నమోదు కాగా 1,71,929 మరణాలు సంభవించాయి. కరోనా కేసుల్లో భారత్ ఇప్పటికే బ్రెజిల్ ను అధిగమించిన సంగతి తెలిసిందే. దేశంలో ఇప్పటి వరకు 10,85,33,085 వ్యాక్సిన్ మోతాదులను అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 35,582 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,228 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 9,34,154 మందికి కరోనా వైరస్ సోకింది. గడిచిన 24 గంటల్లో 1,483 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 8,98,432 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి మొత్తం 10 మంది మృతి చెందగా ఇప్పటి వరకు 7,339 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం 28,383 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,54,98,728 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వేటిపాలెం శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానంలో మంగళవారం తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. వేటపాలెం శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకుని వసంత నవరాత్రోత్సవంలో ప్రారంభించారు. మంగళవారం రాత్రి ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు ప్రతిముత్తు కుమరన్ మాట్లాడుతూ ఉగాది సందర్భంగా శ్రీ వాసవి అమ్మవారి వసంత నవరాత్రి ఉత్సవములు ప్రారంభమైనట్లు ఈ నెల 21వ తేదీ వరకు జరుగుతాయని అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రీరామ్ గోవర్ధన్ రావు, వాసవి మహిళా సంఘం సభ్యులు ప్రతి వెంకట నాగలక్ష్మి, కోడూరి ఇందిర, భార్గవి ప్రభ, శ్రీరామ్ లక్ష్మి, హేమలత తదితరులు పాల్గొన్నారు. రాజులు పరస్పర ఏకాంశతో దాడులు చేస్తుంటారు. సైన్యం చాలా నశించడం ఇతర దేశంలో ఉంటారు. రక్తం ఏదైనా కారణం లోపల భయపడాలు ఉంటాయి. మరి కుదురు యొక్క కుదురు కాదు, 2 మంత్రి కుదురుతాడు. మంత్రి కుదురవడం వల్ల జీవితం భర్తను శుభపూర్వక భోగశాలతో కుదిపరుస్తూ ఉంటారు. ధనధాన్య వృద్ధి బాగా ఉండడం, గోధుమలు, ఎవరు, ఆవాలు, మినుములు, శనగలు, వేరుశనగకాయలు, పత్తి, దూది, వెండి, నార, గోల్డ్ సంచులు, కాగితము, కలప వ్యాపారంలో మరియు వ్యాపారంలో వాటాలు మరియు నూనె గింజలు, నూనె వాటాలు బాగా పెరిగాయి. అక్కైపాలెం పంచాయతీ సిదూర్ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు.
వేటపాలెం మండలం అక్కైపాలెం పంచాయతీ సిదూర్ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పందిరిపల్లి పిహెచ్సి సూపర్వైజర్ మౌలి మాట్లాడుతూ ఈ రోజు సిదూర్ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అన్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత అవసరమని అన్నారు. కార్యక్రమంలో వీఆర్ఓలు సత్యం, నెహేమియా, కార్యదర్శి పూర్ణకుమారి, గ్రామ వాలంటీర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. లక్ష్మీపురం గ్రామం నందు గల ఎంపీపీ స్కూల్ నందు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం నందు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల వాళ్ళందరూ, తర్వాత 60 సంవత్సరాల నుండి పైబడిన వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం బాగా జరుగుతుంది. ఈ సందర్భంగా 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు దాటి వాళ్ళు ఎంతమంది అయినా సరే, ఏ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడిన వాళ్ళైనా సరే వచ్చి వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఈ కరోనా వైరస్ అనేది విజృంభణ చేస్తున్న సమయంలో మనం కరోనా వ్యాక్సినేషన్ చేయించుకుంటే మనకి మరణాలు జరగవు. మరణాలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి చూద్దాం. నిన్నటి రోజు ఏప్రిల్ 13వ తేదీన 28,472 మంది భక్తులు తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే స్వామివారికి 2.01 కోట్లు భక్తులు హుండీలో నగదు రూపంలో కానుకలు సమర్పించారు. అదేవిధంగా శ్రీవారికి 10,732 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతిలో ప్రతిరోజు ఇస్తున్న సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేసింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో టైమ్ స్లాట్ టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేసింది. చీరాల మండలం సిపాయిపేట సెయింట్ లూక్స్ చర్చ్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జాండ్రపేట వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యూత్ సభ్యులు కొణిదెల కుమార్ అన్నారు. చీరాల మండలం సిపాయిపేట సెయింట్ లూక్స్ చర్చ్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జాండ్రపేట వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపాయిపేట నుంచి జాండ్రపేట వరకు యూత్ సభ్యులు డీజేతో ర్యాలీ నిర్వహించి జాండ్రపేట పంచాయతీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని సూచించారు. కార్యక్రమంలో కోటేశ్వరరావు, రాజేంద్ర, రాజారెడ్డి, అనిల్, జాన్సన్, సునంద కుమార్ తదితరులు పాల్గొన్నారు. భీమరావు అంబేద్కర్ గారి 130వ జన్మదిన శుభాకాంక్షలు. సిపాయిపేట యూత్ మొత్తం కలిసి ర్యాలీగా వెళ్ళి ముక్కోణం పార్క్ దగ్గర జాండ్రపేట దేవాంగపురి పంచాయతీ ఎదురు ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి మరియు జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించి పేటలో ర్యాలీగా వెళ్ళి మళ్ళీ బైక్ ర్యాలీతోటి ముక్కోణం పార్కులో గల అంబేద్కర్ బొమ్మకి ర్యాలీగా వెళ్ళి అక్కడ పూలమాల వేసి నివాళులర్పిస్తారు. వేటపాలెం శ్రీ రాజ్యలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది సందర్భంగా మంగళవారం పంచాంగ శ్రవణం నిర్వహించారు. వేటపాలెం శ్రీ రాజ్యలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది సందర్భంగా ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం దేవస్థానంలో పంచాంగ శ్రవణం దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు సాబినేని లలితబాబు మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా దేవస్థానంలో తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి పల్లక సత్యనారాయణ, గోపు ఏడుకొండలు, నున్నా రోసయ్య, పల్లక కోటేశ్వర, పోగదండ వెంకటేశ్వర్లు, శ్రీపాలశెట్టి సుబ్బారావు, బాణాల ఉమామహేశ్వరరావు, రంగిశెట్టి సాంబయ్య, అందే అంజి, బాణాల రోజా, కాయల వెంకట్రావు, సాయిని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అందరూ కూడా సుఖ సౌభాగ్యాలతోటి తొలదొగుతూ ఉండాలని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరుణా కృపాకటాక్షలతో అనుగ్రహం పొందాలని శ్రీవారికి కోరుతున్నాం. సకల సౌభాగ్యాలతోటి తొలదొగుతూ ఉండాలని ఆ స్వామి కృపాకటాక్షలు కోరుకుంటూ ఉన్నాం. శ్రీ రాజ్యలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఈ రోజున ప్లవనామ సంవత్సరాది తెలుగు సంవత్సరాది ఉగాది పండుగని పురస్కరించుకొని ఉదయం నుంచే
భక్తులు వేలాది మంది వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వారి తీర్థప్రసాదం స్వీకరించారు. అదేవిధంగా ఇప్పుడు 5 గంటలకి పంచాంగ శ్రవణం చెప్పించబడినది. ఇది గత 50 సంవత్సరాల నుంచి కూడా పెద్దలు గుడిగట్టి దగ్గర నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతూ వచ్చారు. అదేవిధంగా గ్రామ ప్రజలంతా కూడా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరూ సంతోషం అని చెప్పి కోరుకుంటున్నారు. ప్రతి సంవత్సరము ఈ పంచాంగ జరుగుతుంది. మరి ఈ సంవత్సరము ఈ కరోనా గురించి చాలా మంది ఇబ్బంది పడుతూ అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. మన వేటపాలెం వెంకటేశ్వర స్వామి అందరినీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మరి ఏమీ లేకుండా రక్షించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వార్తల్లోని ఈరోజు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్లో హింసకు ముగింపు పలికేందుకు అధ్యక్షుడు జో బైడెన్ కట్టుబడి ఉన్నారని అమెరికా తెలిపింది. ఈ మేరకు ఆఫ్ఘాన్ నుంచి యుఎస్ దళాలను ఉపసంహరించుకోనున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. సెప్టెంబర్ 1లోగా ఈ దళాల ఉపసంహరణ జరగనుంది. ప్రస్తుతం ఆఫ్ఘాన్లో 2500 యుఎస్ దళాలు ఉన్నాయి. నాటో సంకీర్ణంలో భాగంగా 7000 విదేశీ దళాలతో కలిసి పనిచేస్తున్నాయి. మే 1 నుంచి దళాల ఉపసంహరణ ప్రారంభం అవుతుందని అమెరికా ప్రకటించింది. ఇతర భాగస్వామ్యంలో దేశాలతో సంప్రదింపులు, జాతీయ భద్రతా బృందం సూచన ప్రకారం ఆఫ్ఘాన్ నుంచి బలగాల ఉపసంహరణపై బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ప్రకటించింది. కాగా 2001 సెప్టెంబర్ 11న యునైటెడ్ స్టేట్స్ తన చరిత్రలో అత్యంత ఘోరమైన ఉగ్రదాడిని చవిచూసింది. ఈ దాడుల్లో 3000 వరకు మరణించారు. కేవలం 102 నిమిషాల వ్యవధిలో ఆల్ ఖైదా విమానాలను హైజాక్ చేసి కూల్చివేయడంతో న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్కు చెందిన 2 టవర్లు కూలిపోయాయి. కరేబియన్ ద్వీపంలో అగ్నిపర్వతం బద్దలవడంతో భారీ స్థాయిలో ధూళి రేణువులు ఎగిసిపడ్డాయి. ద్వీపంలోని సెయింట్ విన్సెంట్లోని లవ్ సాఫ్రియర్ అగ్నిపర్వతం బద్దలైంది. అగ్నిపర్వతం పేలడంతో భారీ స్థాయిలో ధూళి రేణువులు ఎగిసిపడ్డాయి. కరేబియన్ ద్వీపంలో తాగునీటి సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగింది. అగ్నిపర్వత విస్ఫోటనకు సంబంధించి శాటిలైట్ దృశ్యాల్లో భారీ స్థాయిలో ధూళి రేణువులు ఆకాశంలోకి వెదజీవడం కళ్లకు కట్టాయి. మరోసారి లా సాఫ్రియర్ నుంచి ధూళికణాలు మళ్లీ ఎగిసిపడ్డాయి. దీంతో ద్వీపం సుమారు 20,000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ 2వ దశలో తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 విస్తరణను అడ్డుకునే చర్యల్లో ప్రభుత్వం పూర్తి లాక్డౌన్ విధించబోతుందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించమని, స్థానికంగానే నియంత్రణ చర్యల్ని చేపడతామని ఆమె వెల్లడించారు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టడం తమకిష్టం లేదని ఆమె పేర్కొన్నారు. కరోనా కట్టడికి ఆయా కంటైన్మెంట్ జోన్లలో కఠిన చర్యలపై మాత్రమే ఆధారపడుతున్నారన్నారు. ఆయా రాష్ట్రాల కోవిడ్ సమాచారాన్ని సేకరించామని, చర్యలు బాగున్నాయని ఆర్థిక మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ గ్రూప్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్ తో జరిగిన వర్చువల్ సమావేశంలో నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతుల పంట బీమా, రాయితీ విత్తనాలు పొందాలంటే ఆధార్ గుర్తింపు సంఖ్య తప్పనిసరి ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి రైతు భరోసా కేంద్రం నిర్వాహకులకు మార్గదర్శనం చేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందించే ఆర్థిక సాయం, రాయితీలు, ఇతర సేవలకు ఆధార్ ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ అర్హులైన రైతులకు ఆధార్ లేకపోతే ముందుగా ఆధార్ నమోదు చేయించుకోవాలని పేర్కొంది. కాగా రైతు భరోసా కేంద్రాల్లో ఆధార్ నమోదు కోసం 8 రకాల గుర్తింపు పత్రాలు లేదా గెజిటెడ్ అధికారి ధృవీకరణ పత్రాలు అందజేయాలని ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. రైతులు ప్రభుత్వ రాయితీ పథకాలను పొందడానికి బహుళ ధృవీకరణ పత్రాల అవసరాన్ని తొలగించి నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ద్వారా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అందులో భాగంగానే ఆధార్ గుర్తింపు సంఖ్యను తప్పనిసరి చేస్తున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన జీవోలో స్పష్టం చేసింది. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు పునరుద్ఘాటించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు మంత్రి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
ప్రైవేటు టీచర్లు సిబ్బందిని ఆదుకున్న ఏకైక ప్రభుత్వం తమదేదని కేటీఆర్ చెప్పారు. జడ్చర్లలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, కావేరమ్మపేట, గంగాపూర్ బీటీ రహదారి, నల్ల చెరువు మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులను కేటీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత కావేరమ్మపేటలో 2 పడక గదుల ఇళ్లను పరిశీలించారు. జడ్చర్ల పట్టణంలో మొత్తం 15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 8 పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జడ్చర్లకు గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు కేటాయించి శంకుస్థాపన చేశామని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ రంగ విమానాయ సంస్థ ఎయిర్ ఇండియా విక్రయానికి వీలుగా 2వ దశ ప్రారంభమైనట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ ఇయర్ బిడ్స్ కు ఆహ్వానం పలుకుతున్నట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీంతో కంపెనీ విక్రయ డీల్ సెప్టెంబర్ కల్లా పూర్తి కావచ్చునని అంచనా వేశాయి. ఎయిర్ ఇండియా కొనుగోలుకి టాటా గ్రూప్ సహా పలు కంపెనీలు ఆసక్తిని వ్యక్తం చేస్తూ బిడ్స్ దాఖలు చేయడం తెలిసిందే. గతేడాది డిసెంబర్ కల్లా ప్రాథమిక బిడ్డింగ్ ప్రక్రియ పూర్తి కాగా వీటిని సమీక్షించిన ప్రభుత్వం అర్హత గల కంపెనీలను VDR కు అనుమతిస్తున్నట్టు తెలిపింది. ఎయిర్ ఇండియా కొనుగోలులో భాగంగా ఇన్వెస్టర్ల సందేహాలకు సమాధానాలిచ్చే VDR కు బిడ్డర్స్ ను అనుమతించినట్టు తెలుస్తుంది. IPL 2021లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నేడు జరగనున్న మ్యాచ్లో RCB కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. IPLలో ఇప్పటివరకు 185 ఇన్నింగ్స్లో 130.6 స్ట్రైక్ రేట్తో 5,911 పరుగులు సాధించిన కోహ్లీ మరో 89 పరుగులు చేస్తే టోర్నీ చరిత్రలో 6,000 పరుగులు సాధించిన తొలి బ్యాట్స్మెన్ గా చరిత్ర సృష్టిస్తాడు. IPLలో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో కోహ్లీ తరువాత సురేష్ రైనా 5,422, రోహిత్ శర్మ 5,292, శిఖర్ ధావన్ 5,282, డేవిడ్ వార్నర్ 5,257 ఉన్నారు. ఇదిలా ఉంటే లీగ్ చరిత్రలో అత్యధిక శతకాల రికార్డు విండీస్ విధ్వంసక యోధుడు క్రిస్ గేల్ పేరిట ఉంది. IPLలో ఇప్పటి వరకు 5 సెంచరీలు నమోదు చేసిన కోహ్లీ నేటి మ్యాచ్లో మరో శతకం సాధిస్తే గేల్తో సమానంగా అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందుగా ముఖ్యాంశాలు మరోసారి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, అధికారులు. చీరాల రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై కారు బీభత్సము. 3 ద్విచక్ర వాహనాలు ఢీకొట్టిన కారు, 1 మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు. వేటపాలెం రామన్నపేటలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పరిశీలించిన డిప్యూటీ DM అండ్ HO మాధవి లత. కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలు విడనాడాలని సూచన. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు క్రిస్టల్ హోండా, సాల్మన్ సెంటర్, చీరాల.